దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, దైవవర్ధనంలోకి మనం వచ్చి ఉన్నాము కాబట్టి ఈ యొక్క ఈస్టర్ పండుగను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మరణ త్యాగానికి ప్రత్యేకగా మరి యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మరి ఒక వ్యక్తి బతికి ఉండగానే ఆయన కోసము ఒక సమాధి తయారు చేసుకున్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? అరిమతయ యోసేపు అని ఒక ఆయన మంచి ధనవంతుడు, బాగా ధనవంతుడు. అయితే తను బతికుండగానే చనిపోయే చివరి గడియల్లో ఒకవేళ తనకు ఎవరు సరిగ్గా చూసుకోకపోతే, తన సమాధి ఎవరు సరిగ్గా కట్టకపోతే తనకు డౌట్ వచ్చింది. ఎందుకో మొత్తానికి బతికుండగానే భూమిలో కాదు, ఒక కొండ రాయి ఉంటుందంట, దానిని చక్కగా తొలిపించి ఒక గుహలాగా తయారు చేసుకొని ఒక ఇల్లులాగా అనుకోండి, రూములాగా తయారు చేసి అక్కడ చనిపోతే పడుకోబెట్టడానికి ఒక బెంచీలాగా రాయినే రాతితోనే ఒక బెంచీలాగా తయారు చేసేసి ఒక మంచి మంచంలాగా తయారు చేసి పెట్టుకున్నాడు. చనిపోతే అక్కడ పెట్టేస్తారు, గుడ్లో చుట్టేసి బాగా ఉండి నిండా అత్తరు ఇవన్నీ కూడా మంచి సుగంధ ద్రవ్యాలను పోసి ఆ మనిషి కనిపించుకోవడానికి ఒక ద్వారం కూడా తయారు చేశాడు. కొత్త రాతి బండతో రౌండ్గా ఒక వాకిల్ చేసాడు, దాన్ని ఇట్లా మూసేస్తారు, దానికి చైన్లో కట్టేస్తారు. ఇలా అతను తన కోసం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభువుని అమితంగా ప్రేమించాడు. యేసు ప్రభువుని అమితంగా ప్రేమించి యేసు ప్రభువు వారి కోసము గొప్పగా ప్రేమించిన ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్న సమాధిని త్యాగం చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? తన కోసం ఇక ఎవరు ఆ సమాధిలో పాతి పెట్టకూడదు, ఇక తనకు మాత్రమే సొంతమైన దానిని యేసు ప్రభు కోసం ఇచ్చేసాడు. అతను ధనవంతుడే కదా, కొన్ని కూడా చేసుకోవచ్చు కదా, చేసుకునే అవకాశం ఉందా? ప్రత్యేకంగా ఆ ప్లేస్, అలాంటి ప్లేస్ మళ్ళీ దొరకదానికి, అది చాలా ప్రత్యేకమైన ప్లేస్. చుట్టూ తోటలు, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, అందమైన ఎత్తైన ప్రాంతం. అది మంచిగా ఒక శ్రేష్టమైన, ఒక మంచి ప్రసిద్ధి చెందిన ఒక మంచి వాతావరణ ప్రాంతంలో, స్థలంలో ఆయన సమాధి ఏర్పాటు చేసిన ఆయన కోసం. అంతటి శ్రేష్టమైనది మళ్ళీ దొరుకుతుందో దొరకదో, కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ చనిపోయింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపిగా వచ్చి ఆ ఊర్లో ఉన్న వారి కోసం చనిపోయినని అనుకుంటే పొరపాటే. అరిమతయ యోసేపు ఆయన అనుకున్నాడు, యేసయ్య నా కోసం కూడా చనిపోయాడు, నేను యేసయ్యని అభిమానిస్తున్నాను కాబట్టి, యేసయ్య నా కోసం చనిపోయాడు కాబట్టి, ఆయన చేసిన త్యాగానికి నేను ఏదో ఒకటి త్యాగం చేయాలా, ఆయనే తన ప్రాణాన్ని త్యాగం చేస్తే నేనేం త్యాగం చేయాలని ఆలోచన చేసి, అప్పుడే తనకు అద్భుతమైన ఆలోచన, నా కోసం ఏర్పాటు చేసుకున్న సమాధి నా యేసయ్యకి నేను ఇచ్చేస్తాను అని త్యాగం చేసేసి ఆ సమాధిలో ఆయన పడుకోబెట్టడానికి మధ్యమేనంట పోయి పర్మిషన్ తీసుకున్నాడంట. అధికారులు దగ్గర పోయి, అయ్యా ఆ యేసయ్యని నాకు ఇప్పించండి చేసి, సులువు మీద నుంచి చనిపోయిన తర్వాత చెప్పే కదా 3 రోజుల క్రితం 3 గంటల వరకు ఏం జరిగింది? 3 గంటల దాకా, 3 గంటలకు ఏం జరిగింది? మధ్యాహ్నం 3 గంటలకు, ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన తప్పికొన్నాడు కదా, అవునా? చనిపోయాడా? ప్రాణం వేసి 5-10 నిమిషాలు చనిపోయాడా? దేవాలయ తెర చనిపోయిందా? ఆకాశం అంతా మబ్బులు గమ్మి భయంకరమైన వాతావరణం ఏర్పాటైంది. ఆయన తెచ్చారు, ఆ శిలువ నుంచి కింద తెచ్చారు, చేతుల్లో మేకులు తీసేసారు, కాళ్ళలో మేకులు తీసేసారు, తల మీద మూలకెళ్ళి తీసేసారు. ఇక అచేతనంగా పడిపోయిన వేసే దేహాన్ని చూస్తున్నదంతా. ఇంతలో ఆ అరిమతయ యోసేపు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును
తనకిమ్మని అడుగగా ఆజ్ఞాపించాను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొని క్రొత్త సమాధిలో ఆయన ఉంచి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కొత్త సమాధి ఎవరో దాంట్లో పెట్టిన యేసయ్య కోరుకునేది కూడా నువ్వు కొత్తగా ఉండాలని, నీలో ఉన్న పాత పాప పంకిలాన్ని, నీలో ఇంకా పేరుకుపోయి కరుడు కట్టుకుపోయి నిన్ను ఇంకా వదలకుండా బంధిస్తున్న దాంట్లో నుంచి నిన్ను విడిపించి నూతనంగా మార్చాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు అరిమతయి యోసేపు కూడా పిలాతు దగ్గరికి డైరెక్ట్గా, పిలాతు కదా తీర్పు ఇచ్చింది, నాకు సంబంధం లేదు ఈయనతో, ఈయన చంపేసుకోండి, ఈయన రక్తాపరాధం నాకు ఎటువంటి చేతులు కడుక్కున్నాను, అక్కడే నీళ్ళు తెప్పించి గిన్నెలో చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు తప్పించుకున్నాడు. ఎవరు? పిలాతే. అప్పగిచ్చింది ఎవరు? పిలాతే. ఎవరికి అప్పగించాడు? ఆయన నోటికి స్వయంగా చెప్పాలా ఏమని, ఎత్తపై సిలువ సంపని ఆయన నోటికి చెప్తే అది తప్పు అవుతుందని అతను గుర్తించి నాకు సంబంధం లేదు, నేను తీర్పు తీర్చడం మీకే అప్పగిస్తానని ఆ ప్రజలందరికీ అప్పగించేసిన తర్వాత వాళ్ళు చూస్తుండగానే ఇదిగో యేసు ప్రభువుకి మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి, దీంట్లో నాకు ఎటువంటి తప్పు లేదు, నాకు ఎటువంటి దోషం లేదు అని చేతులు కడుక్కున్న నీళ్ళతో. ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు అరిమతయి యోసేపు పర్మిషన్ కోసం. అయ్యా యేసు ప్రభు దేహాన్ని నాకు ఇప్పించింది అయ్యా, ఏం చేసుకుంటావు? నేను నా కోసం ఏర్పాటు చేసిన క్రొత్త సమాజం ఉంటుంది, నేను చనిపోతే దాంట్లో పాతి పెట్టాలని నా తరం వారికి చెప్పాను. ఇప్పుడు నేను బ్రతికుండగానే నా యేసయ్య నా కోసం, నా తరం వారి కోసం, రాబోయే తరం వారి కోసం చనిపోయాడు కాబట్టి ఆయన కోసం నూతనమైన సమాధి నేను ఇవ్వాలనుకున్నాను. ఆయన దేశం త్యాగానికి ఇది పెద్ద త్యాగమే కాదు, ఇది అసలు చాలా చిన్న విషయము. కాబట్టి ఆయన అనాది శవంగా ఉండకూడదు, ఆయన రాజ మర్యాదలతో ఒక కొత్త సమాధిలో ఆయన పెట్టాలని నేను ఆశపడుతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వని దయచేసి అని అడిగితే సరే తీసుకెళ్ళిపో అని పర్మిషన్ ఇచ్చాను. అప్పుడట నారబట్టలతో కొత్త నూతన నారబట్టలు ఆయన అంతా ఉన్నంతా చుట్టేసి, గాయాలయ్యాయా? గాయాలు ఉన్నాయా? భయంకరంగా పట్టుకుంటే ఏమవుతుంది? దేహము, మాంసం, రక్తం, అలాగే గాయాలు ఉంటాయి కదా, ముట్టుకుంటే వాళ్ళకి భయం, ముట్టుకుంటే శరీరం ఏమైపోయిందో అని. అందుకని చుట్టారు తల నుంచి కాళ్ళ వరకు నారబట్ట బాగా చుట్టేసి ఆ సమాధిలో పెట్టి రాయి బోర్లించి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఇంకా 2 సైనికులు కాపలా కట్టేవాళ్ళు. ఒకవేళ యేసు ప్రభు చనిపోయాడు కదా అని తన శిష్యులు వచ్చి ఆయన ఎత్తకపోయి ఈయన బతికే ఉన్నాడు, చనిపోలేదని నాటకాలు ఆడతారేమో, జాగ్రత్తగా కాపలా కాడని సైనికులు పెట్టారు. అందుకని ఈ మాట కూడా మనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం చూస్తే, వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధానంగా చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి, ఇది అధిపతి చెవిన పడిన మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చెబుతామని చెప్పి, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఏ మాట అది? అబద్ధ సాక్ష్యం. డబ్బులు తీసుకున్నారు, లంచం తీసుకున్నారు. ఆ సైనికులు చెప్పారంట, రే మీరు మాత్రము డబ్బులు ఇస్తాం మీదకు, ఈ మేము చెప్పిన పని మీరు చేయాలి. ఏం పని అది? యేసు ప్రభుని వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని అబద్ధం చెప్పండి. ఒకవేళ అధిపతికి కనుక ఈ విషయం తెలిస్తే ఆయన మేము కూల్ చేస్తాం, ఆయన మేము మంచిగా మాయ తిప్పుకుంటాం, మీ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం రానికుండా చేస్తాము, మీరు కంగారు పడద్దండి, అతను మేము మేనేజ్ చేసుకుంటాంలే అని వాళ్ళకు ధైర్యం చెప్పారట. ఇక వాళ్ళు డబ్బులు తీసుకొని అదే మాటను అందరికీ చెప్పేసి, ఆ మాట అంత అబద్ధము ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే అది ఇప్పటికీ నిజమని నమ్ముతారట. ఎంత ఘోరం అండి. హల్లెలూయా. అందుకే నిజానికి ఎప్పుడు ఈ లోకంలో విలువ లేదు.
అబద్ధానికి ఉన్న పవరు నిజానికి చాలా తక్కువ. ఆనాడే యేసు ప్రభు యొక్క మరణానికి అబద్ధ సాక్ష్యం పలికారు ఇద్దరు సైనికులు. కానీ దానికి ముందుగా మనం చదువుకున్నాం, ఒక దేవదూత ఎక్కడుందట, ఆయన సమాధిలో ఉందంట. ఎవరు వచ్చారు సమాధి దగ్గరికి? ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఎవరు? ఒకరు మగ్దలైన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చని. అసలు ఎందుకు వచ్చారు తెలుసా వాళ్ళు? అప్పటికే శుక్రవారం చనిపోయాడు, మధ్యాహ్నం అయిపోయింది, 4 గంటల 5 గంటలకి సమాధిలో పెట్టేశారు ఆయన ఎత్తపోయి. ఒట్టి నారబట్ట మాత్రం చెప్తారు. ఆ రాత్రి గడిచింది, శనివారం పగలంతా రాత్రి గడిచింది, ఇక పొద్దున్న ఆదివారం తెల్లవారం. అప్పటికి ఎంత అయింది? జరుగుతూ ఉందా? ఇలా డౌట్, యేసు ప్రభు దేహం ఏమైనా కుళ్ళిపోతుంది, చనిపోయాడు కదా, పైగా భయంకరంగా ఉంటుంది కదా, ఒళ్ళంతా చీలిపోయింది, రక్తం గారి శరీరం అంతా విపరీతంగా చల్లా చెదిరైపోయింది, అసలుకి చూసికి అంత ధైర్యంగా ఉంది, అంత భయంకరమైన తన బాడీ అంతా చిత్రమైపోయింది కదా, కుళ్ళిపోయిద్దేమో అని భయంతో వాళ్ళు ఏడ్చుకుంటూ తొందరపడి వేకుజాములు లేసి వాళ్ళు వస్తా ఊరినే రాలా. ఏం తీసుకొచ్చారు? సుగంధ ద్రవ్యాలు, అత్తరు అవన్నీ తీసుకొచ్చి ఆయన దేహానికి పేరు వచ్చారు. అసలు వాళ్ళు వచ్చారు రీజన్ అది, యేసు ప్రభు దేహము చెడిపోకూడదు, అది వాసన రాకూడదు అని. వీళ్ళు తెలియదు కదా, వీళ్ళకి తెలియదు. ఏమని తెలియదు? యేసు ప్రభు అప్పటికే తిరిగి లేచారు అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు లోకానుసారంగా ఆలోచన చేశారు. జనరల్గా అందరూ చనిపోయినట్టే చనిపోయాడు యేసు ప్రభు కూడా. వాళ్ళ చేతులు దెబ్బలు తిని శిలువ మీద పడి చనిపోయాడు. శరీరం కూడా కుళ్ళిపోయిద్దేమో అనే ఆతురతతో భయంతో వాళ్ళు కంగారుతో వచ్చారు. కానీ వీళ్ళకి గుర్తించాల్సిన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు చనిపోకముందు ఇదే మరి యొక్క మార్త యొక్క తమ్ముడైన లాజరు చనిపోయాడు. 4 రోజులైంది పాతి పెట్టారు సమాధిలో. సేమ్ యేసు ప్రభుకి ఎలాగే చుట్టారు అలాగే నారపట్ల చుట్టూ పెట్టారు. 4 రోజుల తర్వాత వచ్చాడు యేసు ప్రభు ఆ ఊరికి. అప్పుడు దాకా ఫుల్ బిజీగా తిరుగుతాను మీటింగ్స్లో. ఈ విషయం అప్పుడే చెప్పారు, చనిపోయినప్పుడే చెప్పారు యేసు ప్రభు. అప్పుడే రావచ్చుగా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లాజరు యొక్క దేహము కుళ్ళిపోయిందా కుళ్ళిపోయిందా? 4 రోజులైంది. కుళ్ళిపోయి ఉంటుందా? అవుదా? కుళ్ళిపోవడానికి ఆస్కారం లేదా? లేదా? ఒక రోజుకి వాసన వస్తుంది కదండి. 2 రోజులు 3 రోజులు 4 రోజులు సగానికి సగం అంతా లోపల బయటికి కనిపించకపోయినా లోపల శరీరం లోపల ఎముకలు మాంసం అంతా కూడా ఏమవుతుంది? కుళ్ళిపోతా, పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి లోపల. అవునా? లాజరు 4 రోజులు అయిపోయింది, వచ్చాడు. అందరూ ఏడుస్తున్నారు, లవోదిమని ఏడుస్తున్నారు. యేసు ప్రభు వాళ్ళకి వెళ్ళి ఇలా చేశాడు, సైలెంట్, ఏమ్మా ఏమైంది? చచ్చిపోయాడయ్యా, నీ ప్రియ శిష్యుడు చచ్చిపోయాయా, నువ్వు ఒక రోజు ముందు ఆ రోజే వచ్చింటే బాగుండు కదా, చచ్చిపోయిన కబురు పంపించాక రావచ్చుగా, ఆ రోజే వచ్చి నువ్వు ఆ చనిపోయిన బతికించవచ్చు కదా, అసలు నువ్వే ఉంటే ఎందుకు చచ్చిపోతాను? ఆ తమ్ముడు చచ్చిపోడు కదా, నువ్వంటే ఎంత ప్రేమ, నువ్వంటే ఎంత అసలుకి గౌరవానికి. నా తమ్ముడు నిన్ను చేయి పెట్టుకొని నడిచేవాడిని, నీ మాట గమజాతను, అసలు నువ్వంటే ఎంత గొప్ప ఆ ప్రేమ అతనికి, అలాంటి వ్యక్తి చనిపోతే నువ్వు రాలేదే పిలిస్తే అని వాళ్ళు బాధపడతారు. యేసు ప్రభు చూశాడు, అందరు ఏడుస్తున్నారు, భయంకరంగా గోలు పెట్టినట్టు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళన్న మాటలకి బాధపడ్డాడట. బాధపడి యేసు కన్నీళ్ళు విడిచిను అనండి. చిన్న వాళ్ళు అన్ని సూటిపోటు మాట్లాడంటే వాళ్ళు అనుకున్నారు, గురి మన పొరపాటు నేర్చుకుని తిట్టానేమో అనేసేమో, అనుకున్న మాటలు అన్నామేమో, అందుకు ఏడుస్తున్నారా అని అనుకున్నారు. కానీ అసలు యేసు ప్రభు కన్నీళ్ళు ఎందుకు విడిచి తెలుసా? అరే నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు. 4 రోజులైనా 40 రోజులైనా 40 సంవత్సరాలైనా 400 సంవత్సరాలైనా నేను వస్తే అతను తిరిగి బతుకుతాడు. ఆ విషయం తెలిసి కూడా మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను అడుగుతున్నారే, నా శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారే, నేను నిజమైన దేవుడిని మీకు తెలిసి కూడా మరలా ప్రశ్నిస్తున్నారే, ఇంతటి అవమానం చేస్తున్నారని ఆయన బాధపడ్డారు.
అలా కన్నీళ్ళు విడిచి ఆ బాధతో ఇక లాభం లేదని వీళ్ళకి ఏదో చూపించాలా. 4 రోజుల వరకు ఆ సమాధిలో అచేతనంగా పడుకున్న ఆ శవము ఇప్పుడు యేసు ప్రభు మాటతో ఏమంటారు తెలుసా? లాజరు లేచిరా అన్నాడు. మాట ఆయన ఏం ప్రార్థన చేయాల, ఏం చెప్పలా, జస్ట్ ఒక మాట, లాజరు రా అన్నాడు అంతే. బయటికి రా. ఎలా వచ్చాడు తెలుసా? లాజరు కూడా ఎలాగైతే ఆయన చుట్టి పెట్టారో ప్రేత వస్త్రములతో, ఆ వస్త్రాలతో నిజంగా దెయ్యం వచ్చినట్టు వస్తున్నాడు ఆ మనిషి. హల్లెలూయా. ఆయన ఎంత వస్తున్నాడంటే మమ్మీ వచ్చినట్టు వస్తున్నాడు. చుట్టుకుని అవన్నీ చుట్టేసి అట్నే చేపెట్టుకొని వస్తాం. అంత తడుచుకున్నారా ఉంటారు. అమ్మో కంగారు పడ్డారు. కానీ వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి చూస్తే శరీరం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. చనిపోవడానికి ముందుగా ఎలాగైతే నీరసంగా ఉందో బాడీ, ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత, బతికిన తర్వాత చాలా దృఢంగా, అందంగా, బలంగా, అంతకు ముందు కంటే బాగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ నోరులు ఏమైపోయినాయి? మూతపడ్డాయి. హల్లెలూయా. మరి యేసు ప్రభువే చనిపోయాడు కదా. ఇప్పుడు ఈ మరలు ఏమనుకున్నారంటే, అప్పుడు మా తమ్ముడు లేపాడు, కానీ ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు కదా, ఈయన శరీరం మనం కుళ్ళిపోద్దేమో. మీకు ఇంకా బోధపడిన విషయం ఏంటంటే, యేసు ప్రభు శరీరం కుళ్ళిపోవడానికి ఆస్కారం లేదు. యేసు ప్రభు ఎముకలు ఇరిగిపోవడానికి ఆస్కారం లేదు. ఆయన చనిపోయే ప్రాణత్యాగం చేయవలసిన మాట నిజమే, చేసాడు, అయిపోయింది అక్కడ. కానీ ఆయన అలాగే బంధించబడి ఉంటాడు, ఆ బంధకాల్లో ఉంటాడు, ఆ సమాధి ఆయన బంధిస్తుంది అనుకున్నారే, అది పొరపాటు. ఆయన మొట్టమొదటిగా ఏం జరిగిందట? మరణాన్ని జయించాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే అనుకున్నారో ఆ సమాధిలో ఆయన బంధించామని, ఇక ఇతను చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మనకు వ్యతిరేకంగా మరి యేసుని చంపేశామని అనుకుంటే, ఈ నిరాశ నిస్పృహల్లో ఇక ఈ దిగులు చేత, అవమానం చేత, బాధ చేత ఇబ్బంది పడుతూ శిష్యులంతా ఏదో దూరంగా రూములో కూర్చున్నారు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు, మరణాన్ని జయించడం. యేసు మరణాన్ని జయించి మృతుల నుండి లేచి మళ్ళీ జీవించారని ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో మనము తెలుసుకుంటున్నాం. ఎందుకు? మరణం ఆయన్ను బంధించలేకపోయింది. హల్లెలూయా. మరణపు మునును విడిచిన దేవుడు అక్కడ లేడు. ఇప్పుడు వాళ్ళకు తెలియజేయడానికి ఎవరున్నారు అక్కడ? దేవుని యొక్క దూత రెడీగా ఉంది. ఏం చెప్పింది ఆ దూత? ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చున్నట. ఏ సమాధికి అడ్డంగా పెట్టారో రాయి, ఆ రాయి పొరలించింది, ఆ రాయి మీద కూర్చుందంట. దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దూత పరలోకము నుండి దిగి వచ్చింది. దేవుని దూత ఏం చెప్పింది వాళ్ళిద్దరికి? అమ్మా, మృతులలో మీరు వెలుగుతున్న యేసు ప్రభు ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఎప్పుడో లేచాడు ఆయన. ఎప్పుడు లేచేసి మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మీతో మాట్లాడడానికి, మీలో ఉన్న కలవరాన్ని, భయాన్ని, మీలో బిగుసుకుపోయిన ఆ యొక్క పిరికితనాన్ని తొలగించడానికి మీ కళ్ళ ముందుకు రాబోతున్నాడు. సిద్ధంగా నుండి మీరేమో సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు, అవి వేస్ట్, అవి వేస్ట్, అవి రాయడానికి ఇప్పుడు ఆయన అక్కడ లేడు. చూశాడు, తొంగి చూసాడు లోపల ఏం చెప్పి అబద్ధం ఏమో చూశాడు. తొంగి చూస్తే ఏమో కనపడుతుంది అక్కడ? ఆ వస్త్రాలు తప్ప ఏమి. ఎలాగైతే చుట్టి పెట్టారో ఆ చుట్టిన వస్త్రం అలాగే ఉన్నాయి అక్కడ. దాన్ని కట్ చేసినట్టు కానీ, దాన్ని చింపేసినట్టు కానీ ఏమి లేదు. మన మనిషికి చుట్టినప్పుడు ఎలాగైతే చుట్టి పెట్టాం ఆకారము, మనిషి ఆకారంలో ఉన్నది పూర్తిగా. కాకపోతే దాన్ని కట్ చేయాల, దాన్ని చింపాల. అలాగే యేసు ప్రభు. హల్లెలూయా. ఆ దృశ్యాన్ని చూసిన స్త్రీలిద్దరు కూడా ఆశ్చర్యపోయి, ఆ దూత చెప్పిన మాట విని ఆశ్చర్యపోయి ఇక శిష్యులు చెప్పడానికి పరిగెత్తుకుంటూ పోయారు. పరిగెత్తుకుంటూ పోయి చెబితే ఆమెను పిచ్చిదాన్ని నాకు చేశారు. ఏం మాట్లాడుతున్నాను, పిచ్చిదాన్ని? పిచ్చి పట్టిందా? యేసు ప్రభు ఎందుకు లేస్తాడు అని అంటే, వాళ్ళు ఏ మాత్రం కూడా అపనమ్మకస్తులై, అవిశ్వాసులై యేసు ప్రభు యొక్క విజయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. దానికి ముందుగా యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ముందుగానే చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయము
23వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. వాళ్ళు ముందుగా యేసు ప్రభు చనిపోక ముందు ఏం జరిగింది అనే విషయాన్ని క్లియర్గా చెప్పారు. అది కూడా వాళ్ళు గుర్తురాలా, అంత మేధావులు వాళ్ళు ఆ టైంకి. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే చూడండి ఏమన్నారంట, వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళకి డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. నిజమేనా మీరు చెప్పేది అని అంటే, నిజమేనయ్యా దూత మాకు చెప్పింది ఈ విషయము అని వీళ్ళు చెప్తుంటే వాళ్ళు నమ్మలా. ఇద్దరు పరిగెత్తుకున్న వారి శిష్యులు పేతురు, యోహాను కొంచెం ఎవరుగా ఉన్నాడు, పేతురు కొంచెం వయసు అయిపోతా ఉంది. పరిగెత్తుకుంటూ పోయితే యోహాను పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి సమాధానికి వెళ్ళాడు. పేతురు వెనకాల వచ్చాడు. కానీ యోహాను ధైర్యం చేయాల, తొంగు చూడడానికి ధైర్యం చేయాల, లోపల పోవడానికి ధైర్యం చేయాలి. ఎందుకంటే పెద్దవాడు ఎవరు? పేతురు. ప్రథమ శిష్యుడు ఎవరు? పేతురు. అందుకే అధికారాన్ని అతనికి ఇచ్చాడు. నాకంటే ముందు వాడు, నాకంటే పెద్దవాడు, అధికారంలో, వయస్సులో, అన్ని విషయాల్లో యేసుప్రభుకి మొదటి శిష్యుడిగా ఉన్న పేతురికి అవకాశం ఇవ్వాలని తొందరగా చేరుకున్నప్పటికి కూడా అతనికి చూశాను. చూస్తే విస్మయం ఉందరట. ఏం చెందారట? విస్మయం ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏది యేసుప్రభు దేహం ఏది, ఎక్కడ ఉంది? చెప్పారు కదా, యేసుప్రభు లేడు నాయన. ఆయన మరణాన్ని జయించాడు, మరణ పూలను విరిచేశాడు. ఏ సమాధి, ఏ బంధకు ఆయన బంధించలేదు అని వాళ్ళు గట్టిగా చెప్పినా వాళ్ళు నమ్మకుండా, వినకుండా సమాధికి వచ్చి చెక్ చేసుకుంటున్నారు. మనం చూద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, తీసుకొనడు కలదు, చూడండి. హల్లెలూయా. ఏంటంట? నా ప్రాణం తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు, నన్ను బంధించడానికి ఎవరికి అధికారం లేదు. నాకు ప్రాణం పెట్టుటకు, ఆ ప్రాణాన్ని తీసుకునేటకు నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ ఎవరి దగ్గర పొందుకున్నట? తండ్రి దగ్గర నుంచి పొందుకున్నట్ట యేసు. హల్లెలూయా. ఏం చెబుతున్నాను వాళ్ళకి? నేను చనిపోతాను చెబుతాను ముందుగానే. నేను చనిపోతాను, చనిపోయినా మరలా తిరిగి లేస్తాను. నేను ప్రాణం పెట్టగలను, అదే ప్రాణం తిరిగి తీసుకోగలను. ఆ అధికారం నాకు ఉంది. మీరు నమ్మంటారు ఆయన అంటే నమ్మట్లా వాళ్ళు శిష్యులు నమ్మలేకపోయారు. ఎంత బాగా చెప్పవయ్యా ఈ మాట, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? చనిపోతే మళ్ళీ తిరిగి లేసేది ఉందా అంటే చూశారు కదా, ఆల్రెడీ చూడలేదా వాళ్ళు? లాజరు చచ్చిపోతే 4 రోజులు లేపాడా, అది చూసిన వాళ్ళకి భయం లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా యేసుప్రభు చనిపోయేసరికి వాళ్ళకున్న ఆశలన్నీ అనగారిపోయాయి. వాళ్ళకున్న హోప్ అంతా వెళ్ళిపోయింది. తన నాయకుడు, తన యజమాని, తన ప్రవక్త, తన రాజు చనిపోయాకే వాళ్ళకు దిక్కుదోచన, కాలు చేతులల్లా ఏం చేయాలి అర్థం కాల. భయపడ్డారు, అబద్ధం చెప్పారు, తప్పించుకున్నారు, పారిపోయారు, దాక్కున్నారు. అక్కడ దాక్కున్న వారి కోసం వెతుక్కుంటూ పోయి స్త్రీలు చెప్తే నమ్మకపోగా సమాధి దగ్గర పోయి క్లారిటీ తీసుకున్నారు. చనిపోయేవాడు తిరిగి లేచాడా లేదా అని. చూడండి అట్లా ఉంది. కానీ యేసు ప్రభుని ఏ మరణము బంధించలేకపోయింది. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, బంధింపబడిన వారికి విడుదలనిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎటువంటి బంధకాల్లో ఉన్నారో దేవుడు అంటున్నాడు కదా, నేను బంధించబడినట్లయితే నేను ఇంకా బంధించబడినట్లే ఉంటాను, కానీ నేను బంధించబడలేదు. ఆ బంధకాన్ని తెంచివేసిన వాడును, ఆ సంఖ్యలను తెంచివేసిన వాడును. ఏ మరణము ఏది నన్ను ఆపలేదు, ఎందుకంటే నేను ప్రాణం పెట్టగలను, అదే ప్రాణం తిరిగి తీసుకోగలను. ఆ అధికారం నాకు నా తండ్రి ఇచ్చాడు. కాబట్టి నేను ఏ మరణము, ఏ మనిషి నన్ను ఏమి చేయలేడు. మరి ఆ తండ్రి అనే దేవుణ్ణి, ఆ యేసును నమ్ముకున్నావు, ఆ రక్తంలో కడగబడ్డావు. ఆ అమూల్యమైన రక్తంలో ఈరోజు నువ్వు కడగబడి పాపాత్ముడుగా, నువ్వు పవిత్రంగా మారి ఇంకా నువ్వు బంధకాల
కష్టాలు, నష్టాలు, ఏడుపులు, ఇంకా శారీరకమైన బాధలు, ఆర్థికమైన ఇబ్బందులు, రకరకాల మానసికంగా, శారీరకంగా, ఆత్మీయకరంగా నీకు నువ్వే ఏర్పాటు చేసుకుంటూ, నీకు నువ్వు కుచ్చులు బిగించుకుంటూ, నీకు నువ్వే బంధకాల్లో బంధించబడి చీకటిలో అణిగిపోతూ ఉంటే దేవుడు సెలవిస్తున్నమాట, ఆ బంధకాలన్నీ కూడా నేను ఏనాడో కలవరిలో తెంచివేశాను, తుంచివేశాను, వాటిని నాశనం చేశాను. నువ్వు ఇప్పుడు బంధించబడిన వాడు కాదు, బంధించబడిన దాని కాదు. బంధించబడిన వారికి, ఇంకా బంధించబడబోతున్న వారికి విడుదలను ప్రకటింపజేసే సైనికుడుగా, నువ్వు ఒక సేవకుడుగా, నువ్వు ఒక రాజకుమారుడుగా, రాజకుమార్తెగా నిన్ను చేశాను అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. మనం బంధించబడలా, మనల్ని ఏది కూడా బంధించలేదు. ఎందుకంటే ఆల్రెడీ జయించిన రాజు ఈరోజు నీతో నాతో ఉన్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. బంధించబడి ఉన్న ఎవరైతే ఇప్పుడు ఇంకా యేసుని తెలుసుకోకుండా, యేసు రక్తంలో కడగబడకోకుండా, ఇంకా అజ్ఞానంలో, అంధకారంలో మూర్ఖులుగా జీవిస్తూ, ఇంకా ఎగతాళి చేస్తూ, ఇంకా రోషపూరితంగా మాట్లాడుతూ అలా మూర్ఖులుగా ఉన్నారో అలాంటి వారు ఇంకా బంధకాలలో ఉన్నారు, బంధించబడిన స్థితిలో ఉన్నారు. బంధించబడడానికి సిద్ధంగా ఉంటున్న వారు, వారి కోసము దేవుడు చెబుతున్న మాట, నేను వారికి తప్పక ఏం చేస్తాడంట? విడుదల కలుగ చేస్తాడు. హల్లెలూయా. ఎలా కలుగ చేస్తాడు? ఆల్రెడీ కలుగ చేస్తాడు సిలువలో. మరలా ఇప్పుడు ఆయన శరణ కోరినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, నీ విశ్వాసమైన భక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాలన్నీ ఏమైపోతాయట? తొలగిపోతాయి. పౌలు శరణ బంధించారు, ఏమైపోయాయి? సంఖ్యలు ఊడిపోయాయి, పునాదులు కదిలించబడ్డాయి, వాళ్ళు బయటకు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు చంపాలని చూశారు, బంధించారు ఫుల్లుగా, వాళ్ళ కాలు చేతులకు బోటాలు వేసి బిగించారట. ఎంత క్రూరమైన చర్య కదా అది. అయినా వాళ్ళంతా జైల్లో ఉంటే సంఘం అంతా ప్రార్థన చేశారట. ఎవరు సంఘం అంటే? మీలాంటి వారి విశ్వాసులే, శిష్యులే. అక్కడక్కడ ఉండి కన్నీటి ప్రార్థన చేస్తే అవన్నీ ఊడిపోయి జైలు పునాదులు కలిగిస్తే, అదే సమయంలో ఆ జైలులో ఉన్న అధికారి కుటుంబం రక్షణలోకి రావడానికి దేవుడు సహాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు చీకటి బంధకాల్లో ఉన్న, ఘోరమైన బంధకాల్లో బంధింపబడిన ఆ అధికారి కుటుంబం మార్పు చెంది మారిపోయి యేసయ్య చెంతకు వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు ఫ్రీ అయిపోయారు. హల్లెలూయా. తన బిడ్డలకు కానీ, తన యొక్క వారసులకు కానీ ఏమైనా చేయాలనుకుంటే, ఎటువంటి హాని చేయాలనుకుంటే దేవుడు ఏమాత్రము ఊరుకునేవాడు కాడు. ఆయన మౌనంగా చూస్తూ ఊరుకోడు. ఇప్పుడు మరణ త్యాగం చేసి తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈసారి శక్తిమంతుడుగా, రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఆయన తన మహిమతో రాబోతున్నాడు. ఇంకెవరైతే విర్రవీగుతున్నారో, ఇంకా ఎవరైతే అడ్డగోలుగా జీవిస్తున్నారో వారందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను చూసి మనం ముందు కొనసాగుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడ్డారట. హల్లెలూయా. చెప్పాడు ముందు, వారు ఆయనను చంపుతారు, అయితే 3వ దినమున ఆయన లెగుస్తాడు. ముందుగానే చెబుతున్నాడుగా, ఏదైనా కానీ జరగబోయేది ఏదైనా నీకు ముందుగానే చెబుతున్నాడు. అయినా నువ్వు అధైర్యంతో ఉన్నావు, ఇంకా నిరాశలో, ఇంకా నిస్పృహలో, నమ్మలేకపోతున్నావు. యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్మలేక, జీర్ణించుకోలేక, ఆ సందర్భానికి ఎలా ఉందంటే భయానకంగా మారి, మన ప్రాణం పోతే మనల్ని చంపిస్తే ఏం జరిగిన పరిస్థితిని నువ్వు ప్రాణాల చేతిలో పెట్టుకొని ఎలా మారిపోతున్నావు? శత్రువుకు నువ్వు దాసోహం అయిపోతున్నావు, పిరికివాడిగా మారిపోతున్నావు. అదేమైందా? ఈరోజు విశ్వాసాన్ని కాపాడుకుంటూ పౌలు గారు చెప్పినట్టుగా, నా మట్టుకైతే బ్రతుకిస్తే చావైతే నాకు లాభమని ఆయన చెప్పి, ఎలాగైతే మరణం ఆయన కూడా ప్రాణ త్యాగం చేశాడో, అలాగే ఈరోజు
ఎంతోమంది సేవకులు విశ్వాసులు వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా నేను చనిపోతే నా యేసు కోసం చనిపోతాను, ఎందుకంటే ఆయన తిరిగి లేచిన పునరుత్థానుడు, ఆ పునరుత్థానపు శక్తిలో నేను నిరంతరం బ్రతికే ఉంటాను అని వాళ్ళు ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు చనిపోతున్నారు. వారు కనిపించకపోవచ్చు, బాహ్యంగా కనిపించకపోవచ్చు, కానీ అంతరంగంగా ఏమైపోయారు? వాళ్ళు పునరుత్థానపు శక్తులు వాళ్ళు బ్రతికే ఉన్నారు. హల్లెలూయా! ఆ నిరీక్ష మనకు ఉండాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి ఈ ఈస్టర్ పునరుత్థానపు ఆరాధనలో మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, దేవుడు ఒకటి నూతనంగా నీ దగ్గర నుంచి వాడు కోరుకున్నాడు. ఏంటంటే నీ మనసు మాత్రమే. లోకంలో భయంకరమైన విషయాలతో పేరుకుపోయి చీకటిగా మారిపోయిన నీ మనసును నూతనంగా కోరుకుంటున్నాడు. ఆ హృదయం అనే సమాధిలో ఆయన శాంతి, అది ఒక దేవాలయంగా నీ హృదయం అనే దేవాలయం ఆయన దాన్ని నివసించాలని కోరుకున్నాడు. కాబట్టి మన హృదయం నూతనంగా మార్చుకోవాలి. రెండవది బంధించబడిన వారు, బాధించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు విడుదలనిచ్చేశాడు. హల్లెలూయా! మూడవది తీర్మానం తీసుకున్నాం, ఒకవేళ ఈరోజు ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా, ఎవరైనా చంపేసినా ఏం నిరీక్షణ కలిగి ఉండాలి? ఏం నిరీక్షణ కలిగి ఉండాలి? ఆయన పునరుత్థానపు శక్తిలో నేను మరలా 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 బతుకుతూనే ఉంటాను, జీవిస్తూనే ఉంటాను. నన్ను ఈరోజు సాయపడిన చంపవచ్చేమో, కానీ నా దేవుని నేను బ్రతికే ఉంటాను. ఆయనను కళ్ళారా చూస్తాను, ఆయన శక్తిని చూస్తాను, మరలా భూమి మీద తిరిగి వస్తాను అనే నిరీక్షణ, ఆశతో, విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి ఆ రీతిగా జీవిద్దాం. అటువంటి కృప, అటువంటి దీవెన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మనకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీ కొందరు తండ్రి సహాయం చేయండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన గొప్ప దేవుడ, ఘన దేవుడ, ఎంతవరకు మీ వాక్యమైన బిడ్డలందరి హృదయాల్లో తండ్రి ఒక ఆలోచన కలిగింపు చేయండి, ఆయన ధైర్యమును పుట్టించండి, విశ్వాసమును నాయన ఇంకా ఇంకా అచంచలమైన భక్తిని వారిలో కలిగింపజేసి వారు ధైర్యవంతులుగా మారినైనా ఇదిగోనైనా పౌలు గారు చెప్పినట్టుగా ఆ మాటను వాళ్ళు పూర్తిగా ఆపాదించుకొని మరి ధైర్యంగా ముందుకు కొనసాగి సహాయం చేయండి. ఈ పునరుత్థానపు శక్తిని మరియు ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలవంతులుగా, ధైర్యవంతులుగా, విశ్వాసయులుగా మార్చి మీ రాజ్య విస్తీర్ణంలో మనందరినీ సైనికుల వలె, సమిధుల వలె వాడుకోమని బ్రతిమాలుకుంటుండగా ఈ ప్రపంచవ్యాప్తంగా నాయన ఈ ఈస్టర్ పండుగలు జరుపుకుంటుండగా ప్రతి ఒక్కరికి మేలుతో తృప్తిపరిచి ఆస్వాదించి మీరు మాత్రం మహింపండి, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతుండగా దేవుని సమర్పించుకుందాం.